మనము దేవుని ఎదుట నిలబడాలంటే కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగా ఉండాలి. ఎంతోమంది గొప్ప గొప్ప సేవ చేసిన వాళ్ళు, సేవకులు కానీ విశ్వాసులు కానీ ఎంతెంతో అలా ఇలా బ్రతికిన వాళ్ళు కొంతమంది ఈ రోజున వారి జీవితాలు తల్లకిందులైపోతున్నాయి. సాతానుడు ఎవరిని మృంగుతున్నాని గర్జించు సింహం వల్లే తిరుగుతూ ఉన్నాడు. మంచి మంచి సాక్ష్యం కలిగినటువంటి సేవకులు కూడా భయానకమైన పాపాలలో పడిపోతున్నారు. భయంకరమైన పాపాలలో మంచి మంచి వైరాగ్యంగా దేవుని కొరకు రోషం కలిగి అగ్నిలాగా నిలబడినటువంటి మాట్లాడుతుండగానే పవర్ఫుల్ మెసేజ్, పవర్ఫుల్ వైరాగ్యంతో ఉన్నటువంటి వాక్యాలు చెప్పినటువంటి సేవకులు కూడా ఈ రోజున రకరకాల